హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ హ్యాపీ వీకెండ్లో మీరేం స్పెషల్స్ చేస్తున్నారో కామెంట్ అయితే చేసేయండి. మా ఆయనకి సడన్గా చికెన్ బిర్యానీ తినాలనిపించిందంట, సో అందుకనే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇంకా నేనేంటి వీడియోలో ఏదో చూపిస్తుంది అని అనుకుంటున్నారు కదా, అమ్మ కాశీ వెళ్ళింది కదా. సో కాశీలో ఏంటంటే ఇందిరాగాంధీ వాళ్ళ ఇల్లు అవన్నీ చూడడానికి వెళ్ళిందంట. నిజంగా చాలా అంటే చాలా బాగుందంట. అమ్మ అక్కడ నా కోసం వీడియో తీసి పంపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. చూడు చాలా బాగున్నాయి అని చెప్పి కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ పంపించింది. సరే మీకు కూడా చూపిద్దాము అని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. కాశీ వెళ్ళాలి అని అంటే ఆ కాలభైరవుడు అనుగ్రహం, ఆ కాశీ విశ్వనాథుని అనుగ్రహం లేనిదే మనం అడుగు పెట్టలేము. కానీ అమ్మ సడన్గా అసలు అనుకోలేదు, అవకాశం ఎవరి ద్వారా వచ్చింది. సో పిలుపు రావడమే లేటు, వెళ్ళాలి అని ఇంకా ఫిక్స్ అయింది. ఇంకా అమ్మ అయితే వెళ్ళింది. ఆ కాశీ విశ్వనాథుడు మమ్మల్ని ఎప్పుడు పిలుస్తాడు, నిజంగానే నన్నైతే పిలుస్తాడని గట్టి నమ్మకం. ఎందుకనంటే ఆ శివయ్యని నమ్ముకొని ఉన్నాను కదా, సో అందుకని ఖచ్చితంగా వెళ్తాము. కానీ ఎప్పుడు వెళ్తాము అనేది అయితే తెలీదు. కానీ అమ్మ ఎప్పుడైతే కాశీ వెళ్ళిందో అప్పటి నుంచి నా దగ్గర నాకు మ్యాక్సిమం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లోని కాశీ వీడియోసే వస్తున్నాయి. అసలు మరి ఎందుకనో తెలీదు, ఇలా పిలుస్తున్నాడేమో రా అని. దేవుడి దయ వల్ల అంతా బాగుంటే తొందరలోనే వెళ్తాము. ఇంకా మా ఆయనకి చెప్తే ఖచ్చితంగా వెళ్దాం, నువ్వేం కంగారు పడు మాకు అని చెప్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. మీలో ఎవరైనా కాశీ వెళ్ళారా? కాశీ వెళ్తే ఏం చేయాలి వచ్చినాక అనేది అయితే కామెంట్ అయితే నాకు చేసేయండి. అమ్మ వచ్చే టైంకి నేను ఇంటికి వెళ్తున్నాను.